ఇది బేసిక్ క్వశ్చన్ అవ్వచ్చు డాక్టర్. బట్ ఎందుకొస్తది డాక్టర్ ఈ క్యాన్సర్? మీరన్నారు అది ఏదో సిస్టమ్ మల్టిప్లికేషన్ అనే సిస్టమ్ సిగ్నలింగ్ డిస్టర్బ్ అయ్యేసరికి వస్తదన్నారు. బట్ కరెక్ట్. అక్కడ ఎందుకు? యెస్. ఐ థింక్ వెరీ మీరు రియల్ క్వెషన్స్ అంటే ఇదే మరి. రియల్ రోహిత్. అంటే రియల్‌గా క్యాన్సర్ ఎందుకొస్తుంది? రైట్? వాట్ రియల్లీ ట్రిగ్గర్స్ ఇట్ అని అనుకుంటే సీ ఆన్సరు వెరీ కాంప్లెక్స్ ఇది. అంటే వన్ వర్డ్‌లో చెప్పిన ఆన్సర్ కాదు ఇది. ఇప్పుడు క్యాన్సర్ ఇస్ మల్టీ ఫ్యాక్టోరియల్. అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్ కారణాలు మనం చూస్తే మొట్టమొదటిగా చాలామంది జన్యుపరంగా వస్తుంది, హెరిడిటరీ అనుకుంటారు, వంశపారంపర్యంగా వచ్చేది. వంశపారంపర్యంగా వచ్చేది 5-10% మాత్రమే. మీరు ఏంజలీనా జోలీ గురించి మీరు ఉంటారు. రైట్? షీ వాజ్ వెరీ సెలబ్రిటీ అండ్ తను వాళ్ళ మదర్కి వాళ్ళ అత్తకి బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ ఉంది కాబట్టి తిను కూడా ఆ యొక్క బ్రాకా జీన్ మ్యుటేషన్ తనలో ఉంది కాబట్టి తనకి వచ్చే ఛాన్స్ 80% వరకు ఉందని చెప్పి ముందుగానే బ్రెస్ట్ తీపిచ్చేసుకుంది, ఓవరీస్ తీపిచ్చేసుకుంది, రిస్క్ రిడక్షన్ సర్జరీ చేయించుకుంది. అంటే భవిష్యత్తు తనకు వస్తుందని భయంతో. ఎందుకంటే రిస్క్ ఇస్ వెరీ హై. ఎందుకంటే ఫ్యామిలీలో ఆ జీన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఓన్లీ 5%. అది 5-10% మాత్రమే హెరిడిటరీ. రైట్? స్పొరాడిక్ అంటే మిగతా కారణాల వల్ల వచ్చేటువంటిది 90-95%. అది మోస్ట్ ఆఫ్ ఇట్. ఎందుకు మీరు అడిగారుగా క్యాన్సర్? సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే లైఫ్ స్టైల్. ఈరోజు మన జీవన శైలి ఎలా ఉంది మనందరికీ తెలుసు. లైఫ్ స్టైల్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ యువర్ హ్యాబిట్స్. హ్యాబిట్స్లో మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా, టొబాకో స్మోకింగ్ అవ్వచ్చు, చూయింగ్ అవ్వచ్చు. అంటే సిగరెట్ కాల్చడం మాత్రం కాదు, పొగాకు నమలటం. ఇండియాలో ఎస్పెషల్లీ యూత్లో మనం చూస్తాం కదా, ఈ యొక్క పొగాకు నమలడం అనేది చాలా కామన్ హ్యాబిట్ ఇప్పుడు కూడా. రైట్? అది ప్రివెంటబుల్ కాదు. 40% వరకు టొబాకో రిలేటెడ్ క్యాన్సర్ ఎలిమినేట్ చేయొచ్చు మనం. అది నిజంగానే మరి ప్రభుత్వాలు గట్టి డిసిషన్ తీసుకుని టొబాకోని బ్యాన్ చేస్తే 40% ఎలిమినేషన్ మొబ్బదాంతో అయిపోతుంది. రైట్? సో ఇంకా కారణాలు చూస్తే ఆల్కహాల్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. రైట్? ఈ మధ్యన అది ఇంక దాని గురించి చెప్పక్కర్లేదు. జనాలు ఏవేవైతే ఎంజాయ్మెంట్ అనుకుంటారో అవన్నీ క్యాన్సర్ అంటున్నారు మీరు. అంటే అది ఇప్పుడు ఒకటండి, నేను చెప్పేది భయపెట్టే ఉద్దేశం కాదు. మనం నేను అనేది అసలు అంటే ఇప్పుడు ఆల్కహాల్ గురించి ఎంత లిమిట్ అయితే కరెక్ట్ సేఫ్, ఏంటి ఎన్ని పెగ్స్ అది సేఫ్ అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. నథింగ్ లైక్ సేఫ్ డోస్. ఇప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్. ఇప్పుడు ఒక ఆయన చెప్తే నేను ఎప్పుడు చెప్తా సామాన్యంగా, దర్ ఇస్ నథింగ్ లైక్ పాయిజన్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డోస్ అని. రైట్? సో అట్లా అని చెప్పి ఏదో సేఫ్గానే అసలు ఆల్కహాల్ దూరంగా ఉండటం ద బెస్ట్ ఆప్షన్, పొగాకు దూరంగా ఉండటం బెస్ట్ ఆప్షన్. అంటే క్యాన్సర్కి మన కారణాలు చూస్తుంటే ఒక పక్కన మన లైఫ్ స్టైల్ కారణాలు, ఇంకొక పక్కన ఎన్విరాన్మెంట్. ఓకే, ఎన్విరాన్మెంట్లో సెకండ్ హ్యాండ్ స్మోక్ కూడా వస్తుంది. ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానివ్వండి, ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, రైట్, వాటర్ పొల్యూషన్ కానివ్వండి, ఫుడ్ అడల్ట్రేషన్ కానివ్వండి, ఇవన్నీ దాంట్లోనే వచ్చేస్తున్నాయి. అలాగే మరి మనకి కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనం ఇందాక మాట్లాడుకున్నాం. సమ్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలో వైరస్ ఇన్ఫెక్షన్, రైట్, హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్, రైట్, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఫర్ స్టమక్ క్యాన్సర్, రైట్, సర్వైకల్ క్యాన్సర్కి హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్ ఫర్ లివర్ క్యాన్సర్. ఇట్లా ఒక 3-4 ఎప్స్టిన్ బార్ వైరస్, కొన్ని లింఫోమాస్ అని వస్తుంటాయి, నాట్ వెరీ కామన్ మన దగ్గర. సో ఇవి కొన్ని ఇన్ఫెక్షన్స్. రైట్? సో సమ్ ఇన్ఫెక్షన్స్, సమ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మన యొక్క లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ మెయిన్గా చెప్పాను. కార్సినోజన్స్ అంటాం వీటిని. అంటే క్యాన్సర్కి కారణమైనటువంటి వస్తువుల్ని కార్సినోజన్స్ అంటాం. సో ఇవేం చేస్తాయి? ఈ సబ్స్టెన్స్ సరే పొగాకు సేవిస్తున్నాడు, బట్ క్యాన్సర్ ఎందుకు రావాలి? అందులో ఉన్న కెమికల్స్ ఏం చేస్తాయంటే ఇక సెల్ సిగ్నల్స్ని ఆల్టర్ చేస్తాయి. ఇప్పుడు కణము డివిజన్ అవుతున్నప్పుడు ఇక అరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ డిసైడ్ అయి ఉంటుంది, ఏ మాలిక్యూల్తో అటాచ్ అవ్వాలని. సో ఈ యొక్క కార్సినోజన్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క అటాచ్మెంట్ని తేడా చేస్తాయి, ట్రిగర్ చేసి దాన్ని ఆల్టర్ చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది? ఒక సిగ్నల్ బదులు ఇంకో సిగ్నల్ వస్తుంది. అర్థమైందా? స్టాప్ అని ఉండే సిగ్నల్ కీప్ డివైడింగ్ అయిపోతుంది, మారిపోతుంది. బికాస్ ఈ యొక్క కార్సినోజన్ ఏం చేసింది? ఈ యొక్క ఆల్టరేషన్ చేసింది సీక్వెన్స్ని. దాన్ని మ్యుటేషన్ అంటారు. మనకు చూసా ల్యాండ్ మ్యుటేషన్ డాక్యుమెంట్స్ గురించి అనుకుంటాం కదా. మ్యుటేషన్ అంటే ఏంటి? ఒక సెల్లో ఉన్నటువంటి మన డిఎన్ఏలో ఉన్నటువంటి కణాల యొక్క ఏదైతే సీక్వెన్స్ ఉండాలో అది మారిపోయింది, పేరు మార్చినట్లు మ్యుటేషన్ చేయించుకుని అట్లనే అది చేంజ్ అయ్యింది సీక్వెన్స్. అది చేంజ్ అయితేనే అది వేరే సిగ్నల్ ఇస్తుంది.
మీరు అంటుంటే ఇంకోటి గుర్తొచ్చింది డాక్టర్. నేను ఒక మీటింగ్లో ఉన్నప్పుడు ఒక హాట్ వాటర్ని ఒక ఒక పర్సన్ దాన్ని గ్లాస్లో పట్టుకొని ఇట్లా పోయాలి. వాళ్ళు చాలా ఎక్కువ స్మోకింగ్ చేస్తారు. వాళ్ళు పట్టుకొని ఇట్లా పోయలేకపోతున్నారు. పట్టుకుంటే వణికిపోతుంది వాళ్ళ చెయ్యి. రైట్. నేను అనుకున్న వేడిగా ఉందేమో చేయలేకపోతున్నారేమో, నేను పట్టుకొని వెళ్తే నేను బాగానే పోసేస్తాను బికాస్ ఐ డోంట్ స్మోక్. అంటే ఎందుకు డాక్టర్ ఆ చెయ్యి కూడా షివర్ అయిపోతున్నాయి? అంటే స్మోకర్స్లో ప్రత్యేకంగా కొంచెం అడ్రినల్ డ్రైవ్ అనేది ఉంటుంది. సో సింపథెటిక్ ఓవర్ యాక్టివేట్ అంటే కొంచెం ఇక బాడీలో ఇక సింపథెటిక్ డ్రైవ్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఆ యొక్క అడ్రినల్ రష్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. సో దానివల్ల వీళ్ళకి ఆ యొక్క షివరింగ్ అనేది వస్తుంది. ఓకే, దట్స్ మోస్ట్ లైక్లీ ఎక్స్ప్లెనేషన్. డిఫరెంట్ అనుకోండి, బట్ Correct, నాకు సడన్గా ఏదో గుర్తొచ్చింది. షూర్ నో వరీస్.